హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను నా మార్నింగ్ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటానండి. ఈరోజు నేను బెండకాయ ఫ్రై, అలానే నేను ఇడ్లీ పిండితో అట్లు ఎలా వేసుకోవాలో చూపిస్తానండి ఈ వీడియోలో. ఆల్రెడీ నాది 3వ రోజు 4వ రోజు ఉన్న ఇడ్లీ పిండి ఉంటుంది కదండి, అది పులిసిపోయి ఉంటే దాన్ని పడేయకుండా మనం ఎలా మంచిగా యూస్ చేసుకోవచ్చు అనేది చూపిస్తానండి. నేను అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉల్లిపాయలు, సాల్ట్ వేసి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టండి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. అలా మీరు కలుపుకొని పక్కన పెట్టుకున్న దాంతో అట్లయితే వేసుకోండి, చాలా బాగుంటాయండి. దాంట్లోకి మనం అదే టమాటా చట్నీ కానీ లేదా కారప్పొడి కానీ వేసుకొని తింటే ఇంకా బాగుంటుందండి. ఇది నా వినాయక చవితి ముందు రోజు లాగండి. నేను ముందు వినాయక చవితి అయితే పోస్ట్ చేశానండి, ఎందుకంటే లేట్ అయిపోతుందని చెప్పేసి. ఇది ముందు రోజుదండి, అందువల్ల మీకు ఇడ్లీ పిండి నేను 3వ రోజు 4వ రోజు ఉంటే దాన్ని మీకు చూపిస్తున్నానండి నేను ఈ వీడియోలో. అలానే ఈరోజు ఇంకో సామెత గురించి మాట్లాడుకుందామండి. మనం కుకింగ్ చేస్తూ మంచి విషయాలు కానీ సామెతలు కానీ మాట్లాడుకుంటూ ఉందామండి. మీరు ఎవరైనా నా ఓల్డ్ వీడియోస్ చూడకపోతే ఖచ్చితంగా చూడండి. అలానే హెల్త్ టిప్స్ కూడా చెప్తూ ఉంటానండి, అవి కూడా చూస్తూ ఉండండి. అలానే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. మీకు తెలియని వాళ్ళకు ఉంటే షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కదా. అలానే ఈరోజు వచ్చేసరికి రామేశ్వరం విన్నా శనేశ్వరం వదలలేదు అని అంటారు కదండి సామెత. అది ఊరికే అనలేదండి పెద్దలు. మనం ఎక్కడికి వెళ్ళినా మనం కొన్ని అయితే మనతో పాటు తీసుకెళ్తూ ఉంటాము. అలానే ఇప్పుడు కొంతమంది బుక్స్ చదువుకునే పిల్లలు ఉంటారండి, వాళ్ళు చదివినా చదవకపోయినా బుక్స్ ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్తూనే ఉంటారు. చదవకపోవడం తర్వాత సంగతి, ముందైతే క్యారీ చేస్తారు. తర్వాత యూట్యూబ్ చేసే వాళ్ళే ఉంటారండి, వాళ్ళకేంటి ట్రైపాడ్, మైకు, అలానే ఫోను, ఛార్జెస్, బ్యాటరీలు ఇవి ఎక్కడికి వెళ్ళినా అవి తీసుకెళ్తూనే ఉంటారు కదండి. అలానే రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలలేదని కొన్ని సందర్భాల్లో కూడా మనకు నిజమవుతూ ఉంటుంది. మనం ఎక్కడన్నా ప్లేస్కి వెళ్ళినా లేకపోతే మనకి ఎక్కడికి వెళ్ళినా ఇంక అదే చెడు, అదే దరిద్రం ఎదురవుతుంది అనుకోండి. ఎక్కడికి వెళ్ళినా మనకి ఇలానే అవుతుంది, రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలలేదు అన్నట్టుంది మన పరిస్థితి అని అనుకుంటూ ఉంటాం కదండి. మన పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదండి, ప్రతి సామెతకు కూడా ఏదో ఒక అర్థమైతే ఉంటుందండి. నాకు కొన్ని సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా జరిగినప్పుడు ఈ రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలలేదురా బాబు, మనం ఎక్కడికి వెళ్ళినా మన తోడు మన వెంట వస్తూనే ఉంటాయని అనుకుంటూ ఉంటాం కదండి. మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా? అలా ఎదురైన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? ఉంటే నాకు కామెంట్ చేయండి. అలానే ఇంకా ఆయిల్ అయితే వేసుకొని అట్లయితే వేసుకుంటున్నానండి. ఇదిగోండి, బాగా కలుపుకొని 2 స్పూన్లు అయితే వేసి అట్లయితే వేసుకుంటున్నానండి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి. మనం పిండి కూడా వేస్ట్ చేయాల్సిన పని లేదు. ఎప్పుడైతే పిండిలో మనకి పచ్చిమిర్చి, అల్లం తగులుతుందో పులుపు అనేది ఆటోమేటిక్గా విరిగిపోతుందండి. అలానే పులుపు అనిపించదండి మనకి. ఇంకా అలా మనం అట్లు వేసుకోవచ్చండి. 3rd డే 4th డే ఉంటే పులిసిపోయిందని ఎవ్వరు పడేయొద్దండి. పడేయకుండా ఇలా తింటే బాగుంటుందండి. అలానే పులిసిన పిండి తినమని నేను చెప్పట్లేదండి, పులిసిన పిండి అస్సలు తినొద్దండి, ఎందుకంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళైతే అస్సలు అవాయిడ్ చేసేయండి. మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా అండి? ఎప్పుడైనా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మీకు కొన్ని సందర్భాలు ఏదన్నా ఎదురైనాయా? నాకైతే చాలాసార్లే జరిగినాయండి. నేను ఎప్పుడు చిన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా బుక్స్ తీసుకెళ్ళిపోతూ ఉండేదాన్ని. నేను చదివేది ఉండదు, పెట్టేది ఉండదు, కానీ బుక్స్ అయితే తీసుకెళ్ళి ముందు పెట్టుకునేదాన్ని అండి. అప్పుడు అంటావు, నువ్వు ఎక్కడికి పోయినా నీకు రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలలేదా, ఎక్కడికి వచ్చినా బుక్స్ తీసుకొని వస్తావు అని చెప్పి మా అమ్మమ్మ అనేదండి. అలానే మీకు ఇంకా ఏమైనా సిచ్యువేషన్స్ ఎవరో ఒకరికి ఎదురైన ఉంటాయి కదండి, అవన్నీ ఒకసారి ఉంటే నాకు కామెంట్ చేయండి. అలానే ఈరోజు బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి, టమాటాలు వేసుకుని. అయితే జిగురు లేకుండా బెండకాయ ఫ్రై మరీ పిసురు అవ్వకుండా ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తాను చూడండి. ముందుగా బెండకాయ ముక్కలను కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. కొంచెం సేపు అలా ఆరనివ్వండి. ముందు టమాటాలు మగ్గించుకున్న తర్వాత మీరు బెండకాయ ముక్కలు వేసుకోండి. ఆ జిగురు లేకుండా కూర అనేది బాగా వస్తుందండి. అలానే ఫ్రై కాకుండా వాటర్ వేసి కాకుండా ఇగురులాగా వస్తుంది, అన్నంలోకి కూడా కలుస్తుందండి మనకి. ఒకసారి నేను ప్రాసెస్ చూపిస్తాను చూడండి, మీ అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు ఎవరైనా
కొత్త వాళ్ళు ఎవరన్నా నా వీడియోస్ చూసినా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. నా పాత వీడియోస్ ఉంటే చూడండి. ఇంకా ఆయిల్ వేసుకొని తాలింపు అయితే పెట్టుకున్నానండి. ఇంకా బెండకాయ ముక్కలు అయితే కట్ చేసి అదిగోండి పక్కన పెట్టుకున్నాను. ఆల్మోస్ట్ ఒక పావు గంట అరగంట సేపు ఉందండి. ఇంక నేను ఉల్లిపాయలు టమాటాలు వేసుకొని అవి రెండు కూడా మగ్గిన తర్వాత ఇంక ఈ బెండకాయ ముక్కలను అయితే యాడ్ చేసుకున్నానండి. కొంచెం సేపు అలా వదిలేసేయండి. ఇంక తర్వాత ఉప్పు, పసుపు, కారం లాస్ట్లో యాడ్ చేసుకుందరండి ముక్కలు మగ్గిన తర్వాత. ఏమైనా అండి కూరగాయలు ఎక్కువ ఏవైనా డీప్ ఫ్రై చేయకూడదండి. డీప్ ఫ్రై చేయడం వల్ల అవి వాటిలో ఉండే పోషకాలు పోతాయి. ఎప్పుడన్నా అంటే మనం చేసుకొని తినొచ్చండి. ఎక్కువ శాతం ఇగురు కూరలు వాటర్ వేసుకొని చేసుకోవడం ఇలానే తినాలండి. అలానే హెల్త్కి కూడా మంచిది. అలానే ఎక్కువ కూడా మనం మాడిపోయేటట్టు అలా కూడా చేయొద్దండి ఫ్రైస్. మనం మీడియంగా ముక్కలు ఉడికితే చాలు, మగ్గితే చాలండి, తినేయచ్చు. ఎందుకంటే అలా బాగా డీప్ ఫ్రై అయినవి బాగా ఇదైపోయినవి తినడం వల్ల దానిలో ఉండే పోషకాలన్నీ పోతాయండి. మనం తిన్నా ఇంకేమీ ఉపయోగం ఉండదండి. ఇలా చేసుకోండి. అలానే ఆయిల్ కూడా తక్కువ వేసుకొని చేసుకోండి. కూరల్లో ఆయిల్ ఎక్కువ వాడొద్దండి. అంత ఆయిల్ కూడా మంచిది కాదు. మ్యాక్సిమం చాలా వరకు తగ్గించి వాడండి. కొంతమంది ముందుగానే తగ్గిస్తారండి. అందరూ హెల్త్ బెనిఫిట్స్ ఫాలో అవుతూ ఉంటారు. అయితే తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటారు కదండి. ఏ కర్రీస్లోనైనా ఆయిల్ తగ్గించి వేయండి. అదే నాన్ వెజ్లో కొంచెం ఎక్కువ పడితేనే బాగుంటుంది అంటారు. అలాంటప్పుడు ఇంక తప్పదు కాబట్టి ఏదో ఒకసారి 2 సార్లు పర్వాలేదండి. డైలీ చేసుకునే కర్రీస్లో ఆయిల్ తక్కువ వేసుకొని చేసుకోండి, మీకు కూడా బాగుంటుంది. అదిగోండి పసుపు, ఉప్పు వేసి కొంచెం సేపు అలా మగ్గనిచ్చానండి. మనకి ముక్కలు మగ్గి మెత్తబడితే చాలండి. మనం ఇంకా దించేసుకోవచ్చండి. కూరనైతే ఆపేసుకోవచ్చు. అలా అని ఎక్కువసేపు ఉంచేసిన దానివల్ల యూజ్ ఏమి ఉండదండి. లాస్ట్లో అయితే ఇంకొంచెం కారం యాడ్ చేశానండి. అయితే ఈ కారం కూడా మనం ముందుగా పట్టించి పెట్టుకుంటాం కదండి, చిన్నులపాయలు, మసాలాలు అన్నీ వేసి ఆ కారం వేసుకోండి. కూరల్లోకి చాలా బాగుంటుంది. నాన్ వెజ్ కర్రీస్లోకి అయితే గుడ్డు కారం వేసుకుంటే బాగుంటుందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలియని వాళ్ళు ఉంటే షేర్ చేయండి. అలానే మీకు ఇంకేమన్నా హెల్త్ బెనిఫిట్స్ కానీ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.